పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కౌరీ బక్కల్ మధ్య నిర్మించిన చినాబ్ రైల్వే బ్రిడ్జిని మోదీ ప్రారంభించారు. చినాబ్ బ్రిడ్జిని ప్రధాని జాతికి అంకితం చేశారు. 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఈఫిల్ టవర్ కంటే 30 మీటర్ల ఎత్తులో రైల్వే వంతెన ఉంటుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. రైట్ విజయ్, ఏదైతే శతాబ్దపు కాలపు నాటి ఆకాంక్ష అనేది ఇవాళ నెరవేరిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ శతాబ్దం అని ఎందుకు అంటున్నామంటే ఏదైతే చినాబ్ నదిపై నిర్మించినటువంటి బ్రిడ్జ్, ఆర్చి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ ఆర్చి బ్రిడ్జిని ఏదైతే బ్రిటిష్ కాలం నాటి సమయంలోనే ఒక ప్రణాళిక రచించడం జరిగింది. అంటే 2022 సంవత్సరంలో, అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్న సమయంలోనే ఈ ప్రాజెక్టుకు అనేది రూపకల్పన జరిగింది. అంటే దాదాపు 23 ఏళ్ల తర్వాత ఈ బ్రిడ్జ్ అనేది రూపొందించబడడం జరిగింది. అంటే నిర్మాణం రూపుదాల్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారి కనుక మనకి ఈ చీనాబ్ నదిపై నిర్మించినటువంటి ఆర్చి బ్రిడ్జ్కి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు చూస్తే కనుక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్గా ప్రస్తుతం మన అగ్రగామిగా నిలిచింది. ఇప్పటి వరకు అయితే మనకు ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్గా చైనాలోని బెయిపాన్ నదిపై ఉన్నటువంటి షుభాయ్ రైల్వే బ్రిడ్జ్ 275 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలో అగ్రగామి నిలిచింది. ఇప్పుడు చూసుకుంటే కనుక 359 మీటర్ల ఎత్తుతో ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి రైల్వే బ్రిడ్జ్గా చీనాబ్ నదిపై నిర్మించినటువంటి ఆర్చి బ్రిడ్జ్ నిలిచింది. అంటే ఇక్కడ చూసుకుంటే కనుక మనకు ప్యారిస్లోని ప్రముఖంగా మనము ఐఫిల్ టవర్ ఏదైతే ఉందో ఐఫిల్ టవర్తో పోల్చుకుంటే కనుక 30 మీటర్ల ఎత్తు, దాదాపు 30 మీటర్ల ఎత్తు ఐఫిల్ టవర్ కంటే కూడా ఎత్తుగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే కనుక 1386 కోట్లతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. ప్రస్తుతం చూసుకుంటే కనుక 100 కిలోమీటర్ల వేగంతో, అంటే ఆ బ్రిడ్జ్పై 100 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అయితే ఇకపోతే కనుక 120 ఏళ్ళు ఈ బ్రిడ్జ్కు జీవనకాలం ఉంటుందని చెప్పి ఇంజనీర్లు చెప్పుకొస్తున్నారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఈ జమ్మూ కాశ్మీర్కి రావడం జరిగింది. ఈ సందర్భంలో ఈ ఒక చరిత్ర సృష్టించినటువంటి ఒక నదిపై ఇలాంటి బ్రిడ్జ్ నిర్మించుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటిది ఇవాళ మనం చూసుకుంటే కనుక చాలా అత్యంత అద్భుతంగా అట్టహాసంగా ఆ నిర్మాణాన్ని భారత ప్రధాని ప్రారంభించారు. విజయ, థ్యాంక్ యూ శ్రీకాంత్.